అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంతర్గత కలహాలతో నేతలు పార్టీలకు నష్టం చేయటం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ జగిత్యాల కాంగ్రెస్లో మాత్రం ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు డిషుమ్ అంటూ రోడ్డెక్కుతున్న ఆ సెగ్మెంట్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఆ తీర్పు ఇప్పుడు వాళ్ళ బలమా లేక ప్రత్యర్థి పార్టీల బలహీనత అన్న చర్చ కొనసాగుతోంది. అదలా ఉంటే ఫలితాల తర్వాత ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారిన ఆ ఇద్దరు సర్పంచ్ ఎన్నికల క్రెడిట్ నాదంటే నాదని ఫైట్ మొదలు పెట్టడం ఆసక్తి రేపుతోంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ 5 నియోజకవర్గాలుంటే జగిత్యాల నియోజకవర్గంలోనే కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా సీట్లను గెలుచుకున్నారు. 101 స్థానాలకు 93 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులయ్యారు. ఇది ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ. ముఖ్యంగా జగిత్యాల పక్కనే ఉన్న కోరుట్లలో కాంగ్రెస్ కు దీటుగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన నేపథ్యంలో జగిత్యాలలో మాత్రం ఇద్దరు కీలక నేతల డిష్యంలోనూ 93 సీట్లతో 90% పైగా ఫలితాలు సాధించడం విశేషం. అటు జగిత్యాల జిల్లాలో సగభాగంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లోనూ, అలాగే వేములవాడ నియోజకవర్గంలోని కథలపూర్, మేడిపల్లి, మారం మండలాల్లో ఒక్క మేడిపల్లి మినహా కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయాల్ని సాధించుకోలేకపోయింది. అయితే జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ మాటల యుద్ధంతో కొట్టుకుంటున్నా ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి నాయకత్వం లేకపోవటం, బీజేపీకి దిక్కు దివాణం కరువవటంతో కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకుందంటున్నారు. పాము ముంగిసల్లాగా కొట్లాడుకునే ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి అనుచరులే అక్కడ పోటీకి సై అనటంతో బీజేపీ, బీఆర్ఎస్ సైడ్ అయిపోయాయి. ఇక పోరులో గెలిచింది ఇద్దరు లీడర్ల అనుచరులే. అందరూ కాంగ్రెస్ మద్దతుదారులే. ఇద్దరు నేతల మధ్య ఫైట్ పరాకాష్ఠకు చేరుకున్న 90% దాటి ఫలితాలు సాధించటం జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. కానీ ఆ వచ్చిన ఫలితాల మీద కూడా ఆ ఇద్దరు నేతలు పోస్ట్ మార్టం మొదలెట్టి నా వల్లే గెలిచారంటే లేదు నా వల్లే గెలిచారంటూ వేదికలపై ఊదరగొడుతూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవటం కొత్త పంచాయతీకి తెరలేపుతోంది. ఈ మధ్య జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన నందయ్య, జీవన్ రెడ్డి వర్గమా, సంజయ్ వర్గమా అంటూ పెద్ద రచ్చే జరిగిందట. అది మరువక ముందే ఇప్పుడు పంచాయతీల్లో గెలిచిన సర్పంచుల విజయాలను ఓవైపు సంజయ్ కుమార్, ఇంకోవైపు జీవన్ రెడ్డి ఎవరికి వారే క్లెయిమ్ చేసుకోవటం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు తల బొప్పి పుట్టిస్తోందట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు జగిత్యాల పాలిటిక్స్ మారాయనే టాక్ నడుస్తోందట. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంచాయతీని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోదు. పట్టించుకున్న పరిష్కారం కాదు కూడా. ఇద్దరి పంచాయతీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రేక్షక పాత్రనే పోషిస్తోందనే చర్చ నడుస్తోంది. దీంతో జగిత్యాల కాంగ్రెస్ అంటే రోజుకో పంచాయతీ, రోజుకో కొత్త షో అన్నట్టు తయారయ్యిందనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట.